హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న మనం మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకుంటూ 1991 ఎల్పిజి రిఫార్మ్స్ గురించి ఒక ప్రశ్న అడిగాను. ఇందులో షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీడిపి ఇంక్రీజ్డ్ ఎనార్మస్లీ అన్నాడు. అలా ఎనార్మస్లీ అనేటటువంటివి ఇవన్నీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉండవు. సో కాబట్టి ఇది తప్పు, మిగతా ఆస్పెక్ట్స్ అంటే 2, 3, 4 ఇవన్నీ కూడా కరెక్ట్. ఇంకా ఈరోజు టాపిక్ మనం ఏంటంటే సోషల్ మీడియా అండ్ టీనేజర్స్. ఇప్పుడు బాగా చర్చలో ఉన్నటువంటి అంశం ఇది. ముఖ్యంగా భారతదేశంలో సోషల్ మీడియా 4G ఎంట్రన్స్ తర్వాత ఈ యొక్క సామాజిక మాధ్యమాలు అనేటటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ప్రతి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దండగ యాప్ నా ఫోన్తో కలిపే. ముందు నన్ను నేనే తిట్టుకుంటున్నాను. అందుకే నన్ను నేను తిట్టుకుంటే మీ అందరినీ వేరే వాళ్ళని తిట్టట్లేదు, కానీ నన్ను నేను అనుకుంటే మిగతా వాళ్ళని అనేటటువంటి హక్కు వస్తుంది కదా. అట్లా సో శుద్ధ దండగ యాప్ ఒకటి ఉంటుంది మన ఫోన్స్లో. యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నాకైతే ఈ మూడే తెలుసు. ఇంకా మిగతా ఏమున్నాయో ఇలాంటి దండగ యాప్స్ మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. అయితే ఈ మధ్యకాలంలో చాలా దేశాలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా టీనేజర్స్కి, వీళ్ళకి ఈ యొక్క సోషల్ మీడియా యాప్స్ అనేటటువంటి వాటిని వాడనివ్వకుండా చేద్దామని చట్టాలు తీసుకొస్తున్నాయి. అయితే నాకున్న కన్సర్న్ ఏంటంటే, లేదా ఒక డౌట్ ఏంటంటే, ఎలా ఆపుతారు? వాడు అక్కడ మీరు ఫేస్బుక్ అకౌంట్ పెడుతున్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అంటాడు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటాడు, కానీ ఆధార్ కార్డు అయితే అడగడు కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఏదో 2006లో పుట్టారనుకోండి, లేదా 2008లో పుట్టారనుకోండి, 16 ఏళ్ళే ఉంటాయి. వాడు 2001 అని పెడతాడు. ఎలా కనుక్కుంటారు మీరు దాన్ని? అలాగే ఎక్కువగా వేరే వాళ్ళ అకౌంట్ యూజెస్ కూడా చేయొచ్చు. మెయిల్ ఐడీస్, దొంగ మెయిల్ ఐడీస్ బోల్డ్ అని క్రియేట్ చేస్తారు. ఆన్లైన్ అంటేనే బేసికల్గా అంత దొంగ అని అర్థం. సో ఇలా ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాని, సామాజిక మాధ్యమాలను టీనేజర్స్ ఎక్కువగా వాడకుండా ఎలా ఆపుతారు? ఎలాగా ఆపలేం. ఇది వాళ్ళంతటా వాళ్ళకే దాని మీద ఒక స్పష్టత వచ్చేటటువంటి విధంగా మనం ప్రయత్నించాలి. సో దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మరి అలాంటి చట్టాలను భారతదేశంలో తీసుకురాబోతున్నారా? మన కేవలం ఐటీ యాక్ట్ 2000 మాత్రమే ఉంది. భారతదేశంలో ఇప్పుడు ఏ లీగల్ ప్రొవిజన్స్ లేవు. ఎస్పెషల్లీ టీనేజర్స్కి సంబంధించి మనం ఏవైనా ఆపాలి అని అనుకుంటే ఏ లీగల్ ప్రొవిజన్ కూడా భారతదేశంలో లేదు వెన్ కమ్స్ టు ద సోషల్ మీడియా. సో దీనికి సంబంధించి అసలు సోషల్ మీడియా పెరగడం దగ్గర నుంచి దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం దీని మీద ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుందా, ఇవన్నీ మనం చూద్దాం. ముందుగా సోషల్ మీడియా యూజేజ్ అనేటటువంటిది అంటే సోషల్ మీడియా వాడకం, సామాజిక మాధ్యమాల వాడకం అనేటటువంటిది టీనేజర్లో చాలా విపరీతంగా పెరుగుతుంది. ఆస్ట్రేలియా దీనికి సంబంధించి 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి టీనేజర్స్ అందరికీ కూడా డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ మెంటల్ హెల్త్ని కాపాడడం కోసం సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అయితే అదే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ కూడా మీరు ఇది హర్రీగా తెచ్చారు, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నారు. ఎందుకంటే అమెరికాలో కూడా ఇదే మాదిరి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అదేం వర్కౌట్ అవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలా వర్కౌట్ చేస్తారు? అయితే ముందుగా మనం చూస్తే అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? సో చాలామందికి ఈ సామాజిక మాధ్యమాలు అంటూ ఉంటారు, కానీ అసలు దాని తాలూకా అర్థం చాలామందికి తెలియదు, దాని డెఫినేషన్, నిర్వచనం. సోషల్ మీడియా అంటే ఏంటంటే జనాలందరూ కలుసుకోవడానికి అదొక మార్గం. వాళ్ళకు ఉన్నటువంటి ఫోటోలు కానీ లేదా ఇతర సమాచారం ఏదైనా ఉంటే దాన్ని ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా పంచుకోవచ్చు, ఇన్ఫర్మేషన్, ఇవన్నీ. అయితే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? వర్చువల్ కమ్యూనిటీస్. అంటే భౌతికంగా వాళ్ళు అక్కడ ఉండరు, కానీ ఇంటర్నెట్ ఆధారిత ఒక వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు, అలాంటి దాంట్లో ఒక ప్లాట్ఫామ్ మీద వీళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి సమాచారాన్ని మరో వ్యక్తికి లేదా వ్యక్తులకు పంచుకునేటటువంటి ఒక సాధనాన్ని మనం సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు అని అంటున్నాం. అందుకే మీరు చూడండి, యూట్యూబ్ అంటే ఇట్ ఈస్ ఎ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అంటాడు వాడు, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ ఉన్నారనుకోండి, అన్ని రకాలు ఉంటాయి ఫేస్బుక్లో. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. ఇమేజ్ పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు, మీ హావభావాలు పెట్టచ్చు. సో ఎవ్రీ టైప్, ఆల్ టైప్స్ ఉంటాయి కనుక అది ఫేస్బుక్. సో దాన్ని అప్డేటెడ్ వర్షనే ఇన్స్టాగ్రాము. అలాగే ఎవరైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కనుక మనం కలవాలని అనుకుంటే ట్విట్టర్. సో ఇట్లాంటివన్నీ రకరకాల ఫేసెస్ వచ్చినాయి సోషల్ మీడియాకి. అయితే ముందుగా మనం చూస్తే రైజ్ ఆఫ్ సోషల్ మీడియా బై టీనేజర్స్. దీనికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం
43% భారతదేశంలో ఉన్నటువంటి టీనేజ్లో ఉన్న పిల్లలు అంటే 8 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారట. వీళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత స్మార్ట్ ఫోన్ లేకపోయినా అమ్మా నాన్నల స్మార్ట్ ఫోన్లు తీసుకొని వాడుకుంటున్నారు. 1. 2, లేట్ నైట్ స్క్రోలింగ్ అండ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ ఆర్ కామన్. అంటే లేట్ నైట్ స్క్రోలింగ్ అంటే ఇలా ఉంటుంది కదా, ఫోను ఇలా అంటుంటూ అన్నమాట. అది బేసికల్గా ఇది ఎలాంటి ఒక అలవాటుగా మారిందంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి ఏం చూస్తున్నామో తెలీదు, మనం తోస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, దానికి ఏమి ఎండింగ్ అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు షార్ట్స్లో కొన్ని కోట్ల షార్ట్లు ఉంటాయి, మీరు తోస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి. సో కామెడీ చేసే వాళ్ళు ఒకళ్ళు, రాజకీయాలు చెప్పే వాళ్ళు ఒకళ్ళు, మంచి మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు అందులో, ఎందుకు పనికిరాని వీడియోలు కూడా ఉన్నాయి, అలాగే అశ్లీల వీడియోస్ కూడా ఉంటున్నాయి సోషల్ మీడియాలో. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక భాగం. అంటే సోషల్ మీడియా అనేటటువంటిది ఏంటంటే సామాజిక మాధ్యమాలు అంటే అన్నీ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. మంచి తీసుకునేవాడికి మంచి దొరుకుతుంది, చెడు తీసుకునేవాడికి చెడు దొరుకుతుంది, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లేట్ నైట్ స్క్రోలింగ్లు, ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటే ఎక్కువగా ఈ స్క్రీన్లు చూడడం అనేటటువంటిది పెరిగింది. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, నార్వే, ఫ్రాన్స్ కూడా ఇలాంటి ఓవర్ యూజ్ ఆఫ్ ఫోన్ స్క్రీన్స్ బై చిల్డ్రన్ని తగ్గించడానికి చాలా చట్టాలు చేస్తున్నాయి. అలాగే టీనేజర్స్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, లెర్నింగ్ అండ్ సోషల్ కనెక్షన్స్, ఈ 3 విషయాల కోసం సోషల్ మీడియాను అధికంగా వాడుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ పంచుకోవడానికి ఒక్కొక్కడు పెడుతుంటాడు సోషల్ మీడియాలో. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం, టుడే మై బ్రేక్ఫాస్ట్ అని పెడతాడు. నువ్వు ఏది తింటే మాకు ఎందుకు పోయి, అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఏదో రోగం ఉండి ఏదో దిక్కుమాలను తింటున్నావు, లేదా నీ ఆరోగ్యం బాగా ఉండి కుంభకర్ణుల్లాగా తింటున్నావు, అది మాకెందుకు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది టుడే మై బ్రేక్ఫాస్ట్ అని వస్తుంది, లేదా టుడే మై లంచ్ అని చెప్పి. వాళ్ళు ఎవరైతే చూశాను నేను మొన్న, ఒక అమ్మాయి ఈ రీల్స్ తీయడంలో ట్రాఫిక్ చూసుకోలేదు, ఏదో బండి గుద్దేసింది, కట్టేశారు, నా కట్టు దెబ్బ తగిలింది, దానికి కట్టు కట్టారని అది కూడా తీసి ఫేస్బుక్లో పెట్టింది అమ్మాయి. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి వాడుతున్నారు, కొంతమంది లెర్నింగ్కి వాడుతున్నారు. యూట్యూబ్లో ముఖ్యంగా ఈ యూపీఎస్సీ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి మీలాంటి ఔత్సాహికులు నేర్చుకోవడానికి సోషల్ మీడియాని చూస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, ఎడ్యుకేషన్ వీడియోస్కి ఎప్పుడు వ్యూస్ ఉండవు, తక్కువ ఉంటాయి. అలా కాకుండా మనము ఏదో పుష్ప 2 హీరోని బెయిల్ ఇవ్వలేదు డామ్ అని కింద ఏదో పెట్టారనుకోండి, అసలు 5 నిమిషాల్లో ఒక 5 లక్షల వ్యూలు వస్తాయన్నమాట. అంటే ఎందుకు, పనికిరాని వీడియోలకి వ్యూలు ఎక్కువ వస్తూ ఉంటాయి, పనికొచ్చే వీడియోలకి తక్కువ వస్తూ ఉంటాయి. అలా అని అన్నీ కామన్గా అనట్లేదు నేను. డెఫినెట్గా కొన్ని మంచి మంచి వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా కొన్ని లక్షల్లో వచ్చాయి. ఏమన్నా ఎందుకు ఎక్కడ వరకునో, నా వీడియోస్ కూడా కొన్ని వీడియోస్కి వచ్చాయి, కొన్ని వీడియోస్కి రావు. నేను ఎప్పుడు పట్టించుకున్నవన్నీ, వీడియో చేయడం వరకే నా పని, అది వస్తుందా రాదనేది వేరే విషయం. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు, ఆర్బీఐ గవర్నర్ ఇంటర్వ్యూ ఎవడో చూడడం, ఎందుకు పనికిరాని ఎవరో గాలివాటంలో గెలిచిన ఒక రాజకీయ నాయకుడు ఉన్నారనుకోండి, ఆయన చెప్పేవి, ఆయన బూతులు తిడుతుంటాడు ఆ వీడియోలో, దానికి వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఆర్బీఐ గవర్నర్ కన్నా ఈయనకి విలువ ఎక్కువ ఇస్తుంటాం మనం. సో అట్లా ఉంది. అలాగే 3 సోషల్ కనెక్షన్స్, అంటే సామాజికంగా వ్యక్తుల్ని కలవడానికి కూడా, డేటింగ్ అనండి, ఫేస్బుక్ అనండి, ఇంకొకటి అనండి, ఇలాంటి వాటిల్లో కూడా టీనేజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే బెనిఫిట్స్ ఏమున్నాయి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏమున్నాయంటే, ఎస్, డెఫినెట్గా సోషల్ ఇంటరాక్షన్. ఒక వ్యక్తి చదువుకునేటటువంటి సమయంలో ముఖ్యంగా టీనేజర్స్ సామాజికంగా వాళ్ళకి స్పృహ రావడం అనేటటువంటిది మంచిదే, కానీ అది ఒక స్థాయి దాటితే కనుక ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అది ఆడైనా మగైనా. సో సోషల్ కనెక్షన్స్ వస్తాయి డెఫినెట్గా, అంటే మనకి తెలిసిన వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్తో, ఆన్లైన్ కమ్యూనిటీస్తో, అలాగే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, అంటే చాలా వరకు లెర్నింగ్ సోర్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సమ్వేర్ ఇన్ 2001 ఆ టైంలో, 2002 ఆ టైంలో బేసికల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉత్సాహం ఉండేది. సో నేను అప్పుడు ఇంగ్లీష్, మా క్లాస్ టీచర్ ఆయన, నేను ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా తాపత్రయపడేవాడిని. నాకు ఆయన ఒక్కరే రీసోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. కానీ ఈరోజు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే, యూ సింప్లీ ఓపెన్ ద యూట్యూబ్ అండ్ టైప్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, యూ విల్ గెట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ద క్లాసెస్ అండ్ హ్యూజ్ రీసోర్సెస్ ఫర్ ఫ్రీ. తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్పేవాళ్ళు, హిందీ నుంచి ఇంగ్లీష్ నేర్పేవారు, ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ నేర్పేవాళ్ళు, ఒకటి కాదు ఇంకా వందల సంఖ్యలో వీడియోస్ ఉంటాయి.
సో అలాంటి గొప్ప కంటెంట్ అనేటటువంటిది కూడా మనకు ఉంది. చాలామంది వ్యక్తులు ఉంటారు ప్రపంచ దేశాలు తిరుగుతూ, ఆ ప్రపంచ దేశాలు మనం ఎట్లాగా పోలేము, 200 దేశాలు తిరగాలంటే మన వల్ల కాదు. కానీ అదే వాళ్ళ యొక్క ఇదిగా మార్చుకున్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ యొక్క వీడియోస్ అనేటటువంటివి పనికొస్తాయి. అలాగే లెర్నింగ్ రీసోర్సెస్ అందులోనే ఉంటాయి. అలాగే ఫోరమ్స్, అంటే చాలామంది అకాడమిక్ డిస్కషన్స్ ఇలాంటివి పెడుతూ ఉంటారు గొప్ప గొప్ప అంశాల గురించి. ముఖ్యంగా టీవీల్లో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు కలిసి కొన్ని విషయాలు, గొప్ప విషయాలు, దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఒకటి వచ్చింది వీడియోస్. అంటే మనకున్నటువంటి ఇన్బోర్న్ టాలెంట్ లేదా మనం నేర్చుకున్నటువంటి అంశాలు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రపంచ దేశాలు తిరుగుతూ వాటిని చూపిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వాళ్ళకున్న టాలెంట్ని డ్రైవింగ్ స్కిల్సో లేదా టీచింగ్ స్కిల్సో లేదా డైలాగ్ చెప్పడమో, డ్యాన్సో, ఇవన్నీ కూడా ఆన్లైన్ వీడియోస్ ద్వారా వస్తున్నాయి. ఇమేజెస్, ప్రొఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇక్కడ క్రియేటివిటీ అనేటటువంటిది ఉంది. అలాగే గుర్తింపు, అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీ ఒకప్పుడు వీళ్ళని చాలా వెనకబడినటువంటి వ్యక్తులుగాను, అంటరాని వ్యక్తులుగాను చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీలో కూడా ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేటటువంటిది వాళ్ళకు ఒక స్పేస్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లైక్ డిజేబుల్డ్ పీపుల్ కూడా. అంటే వీళ్ళు నేను ఇప్పుడు జనస్రవంతిలో కామన్గానే చూస్తున్నారు తప్ప విడిగా ఎవరు చూడట్లేదు. ఆ మధ్యకాలంలో నాకు బాగా గుర్తు, ఎవరో ఒక ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కూడా బిగ్ బాస్ అనే షోలో కూడా వెళ్ళిందని నేను చూశాను. సో సంథింగ్ లైక్ దట్. అలాగే మెంటల్ వెల్బీయింగ్, అంటే ఎమోషనల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఆన్లైన్ గ్రూప్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ప్రాబ్లం ఉంటే అది ఆన్లైన్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తే తెలియని వ్యక్తులు కూడా కన్సోల్ చేసేటటువంటి పరిస్థితులు కూడా మన దేశంలో వచ్చాయి, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల వల్ల టీనేజర్స్కి ఉండే బెనిఫిట్స్. అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అదేంటది? సైబర్ బులియింగ్. చాలామంది ఏం చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి హెరాస్మెంట్స్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మేల్ హెరాస్మెంట్స్ కూడా జరిగాయి. ఆ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చదివాను, న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ ఏదో ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టింది. అఫ్కోర్స్ అమ్మాయిల మీద అయితే ఇది రెగ్యులర్గా జరుగుతాయి, అబ్బాయిల మీద జరిగేది అరుదు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నువ్వు బాగా రిచ్ అంటే ఈ అబ్బాయి నేను బాగా రిచ్ అని చెప్పాడు. ఈ అమ్మాయి చాలా చాటింగ్లు చేసింది. మొత్తానికి ఒకరోజు ఈ అబ్బాయిని ఢిల్లీలో తన ఇంటికి ఆహ్వానించింది. ఈ అబ్బాయి వెళ్ళాడు, ఈ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. సో వెంటనే వీళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారు, 2 కోట్లు బట్టరా అన్నారు. నేను 2 కోట్లు ఎక్కడ తెస్తానమ్మా, నేనే రిక్షా దొక్కుంటూ ఉంటాను, మా అబ్బాయి ఇలా నా కొడుకు, మాకేం డబ్బులు లేవంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఆ అబ్బాయిని చంపేశారు. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అలాగే సైబర్ బులియింగ్, ఆన్లైన్లో హెరాస్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. అలాగే ఎక్స్పోజర్ టు ఇన్అప్రాపరియేట్ కంటెంట్, అంటే పిల్లలు చూడకూడనటువంటి కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోస్ కానివ్వండి, అలాగే పోర్న్ కానివ్వండి, లేదా మర్డర్ వీడియోస్ కానివ్వండి, లేదా లాట్ ఆఫ్ వైలెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇష్యూగానే ఉంది. అలాగే ఎడిక్షన్, చాలామంది స్లీప్ ప్యాటర్న్స్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వాడడంలో తప్పలేదు, కానీ దానికంటూ ఒక సమయం పెట్టుకోవాలి. రోజు 1 గంట, 2 గంటల, 3 గంటల పడుకునే ముందు సోషల్ మీడియాని చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? సాధారణంగా మన పూర్వీకులు చెప్పినటువంటి లెక్కల్లో అయితే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, బట్ పుస్తకం చదువుకొని పడుకోమంటారు. ఎందుకంటే మైండ్కి అంత ప్రశాంతతను పొందుతుంది. ఇప్పుడు కూడా వీడియోలు కానీ లేదా సినిమాలు కానీ చూడడంలో తప్పలేదు, కానీ ఎంత టైం? 2, 3, 4 వరకు కూడా కూర్చుంటారు. పొద్దున్న ఏం లేస్తాడు వీడు 4 పడుకుంటే? సో అదొకటి ఉంది. అలాగే ప్రైవసీ రిస్క్స్, మనం బేసికల్గా రైట్ టు ప్రైవసీ అంటాం, కానీ రైట్ టు ప్రైవసీ అనే కాన్సెప్టే లేదండి అసలు. ఎందుకంటే వన్స్ మీ డేటా ఆన్లైన్లోకి ఎంటర్ అయిందంటే అది వెళ్ళిపోయింది ప్రపంచానికి. ఇంకేం రైట్ టు ప్రైవసీ, దిక్కుమాల రైట్ టు ప్రైవసీ. సో ప్రైవసీ అనే కాన్సెప్టే లేదు. వన్స్ యు ఆర్ ఆన్లైన్ ఇట్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. అలాగే ప్రెషర్ అండ్ కంపారిజన్స్, అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ని మనం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మధ్య ఇది జరుగుతుంది. అంటే పక్క వాళ్ళు ఏదో ఒక మంచి ఫోటో బంగారం అది తీసుకొని పెడతారే, నాకెందుకు లేవు, ఇలాంటి ఒక పర్టికులర్ ఫినామినాన్ అనేటటువంటిది బాగా గ్రో అవుతుంది. అంటే పక్క వాళ్ళతో కంపారిజన్ అనేటటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక మందాన యాక్ట్రెస్, ఆవిడకి ఒక 10 కోట్లు ఎంతో ఇచ్చారు ఆ సినిమాకి. నాకు కూడా 10 కోట్లు రావాలంటే ఎట్లా? ప్రతి వాళ్ళకి ఎలా వస్తాయి? అవకాశాలు కొంతమందికి వస్తాయి, అదృష్టం కూడా కొంతమందిని ఎవరిస్తుంది. సోషల్ మీడియాలో ఉన్నాం కదా అని అందరికీ అలాంటి అవకాశాలు రావు. సో కాబట్టి దీన్ని దుర్వినియోగం పరుచుకునేటటువంటి వ్యక్తులు, ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. లైక్స్ కావాలి, కమెంట్స్ కావాలి. ఏం వస్తుంది లైక్ కొడితే? ఇప్పుడు 100 వీడియోలు ఉన్నాయనుకోండి, దానికి ఎన్ని లైకులు ఉన్నాయో చూసుకుని ఏం సంతోషపడతాం? ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, మన ప్లాట్ఫామ్ మీదే చూసుకోండి, ఏకేఎస్ ప్లాట్ఫామ్ మీద కొన్ని 100,000 వీడియోలు ఉన్నాయి. సో అందులో నావి కూడా ఉంటాయి కదా, ఆబ్వియస్గా ఒక 1000 వీడియోలన్నా ఉంటాయి అటు ఇటుగా.
మీరు మొత్తం అన్ని వీడియోలకి ఎన్ని లైక్స్ వచ్చినాయని చూస్తూ కూర్చుంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు కదా. మన పని మనం చేసుకుంటే పోతూ ఉండాలి అంతే. సో ఈ రకంగా ఇష్యూస్ వచ్చి టీనేజర్స్ కంపారిజన్ అనేటటువంటి చేసుకుంటున్నారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. సో ఇది కూడా ఒక కన్సర్న్గా ఉంది. అయితే గవర్నమెంట్ దీనికి అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది. Y20 ఇనిషియేటివ్ యూత్ పాలసీ మేకింగ్, డిజిటల్ సేఫ్టీ అండ్ మెంటల్ హెల్త్ ఉండాలి అని చెప్పేసి యూత్ను కూడా పాలసీ మేకింగ్లో భాగంగా చేస్తున్నారు. అంటే వాళ్ళ సజెషన్స్ కూడా స్వీకరిస్తున్నారు. అలాగే డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్స్, అంటే బ్యాలెన్స్డ్ స్క్రీన్ టైమ్ అండ్ ఆఫ్లైన్ యాక్టివిటీస్. ఈ మధ్యకాలంలో కిడ్స్ ఆడడం మానేశారు అసలు. సో ఇది ఒకటి బాగా పెరుగుతున్నటువంటి ఒక అంశం. ముఖ్యంగా ఆఫ్లైన్ యాక్టివిటీస్ అంటే ఆటలు ఇలాంటివి బాగా తగ్గిపోయినాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అంటే ఇదే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అవుతుంది. ఇవి కాకుండా స్క్రీన్ టైమ్ అండ్ ఆఫ్లైన్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఐటీ యాక్ట్ అండ్ డేటా ప్రొటెక్షన్, చిల్డ్రన్స్ ప్రైవసీకి సంబంధించి, వాళ్ళ ఆన్లైన్ ఎక్స్పోజర్కి సంబంధించి ఐటీ యాక్ట్ 2000 ఈ డేటా ప్రొటెక్షన్కి చాలా వరకు చెప్పింది. కానీ ఈ పర్టికులర్ ఇష్యూస్ అన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతున్నాయి ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికీ. ఇది ఒక చట్టం చేస్తాం. అలాగే నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్, ఇందులో చైల్డ్ సేఫ్టీ ఆన్లైన్ స్పేసెస్ విత్ స్ట్రింజెంట్ కంటెంట్ మోడరేషన్, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ డిజిటల్ మీడియాలో రాకుండా ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. సో ఇంకా ఏం చేయాలి మనము? ఓపెన్ కాన్వర్జేషన్స్ చేయాలి, నెగోషియేటెడ్ గైడ్లైన్స్ తీసుకురావాలి. అంటే సామాజిక మాధ్యమాలను వాడటంకి సంబంధించి ఖచ్చితంగా మనము నియంత్రణ పట్టుకురావాలి. అలాగే దీనికి ఎడ్యుకేషన్ చేయాలి, అంటే ఎడ్యుకేషన్ తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజలకు అవగాహన పెరగాలి. పిల్లలు ఎంత వాడుతున్నారు ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు చూడాలి. దానికి ఒక చిన్న చిట్కా కూడా ఉంటుంది మనకి. మీరు ఫోన్ ఓపెన్ చేస్తే అందులో స్క్రీన్ టైం అని ఒకటి ఉంటుంది. ఆ స్క్రీన్ టైం చూస్తే మీరు ఫోన్ ఒక వారంలో ఎంత వాడారు, గత వారంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా అని ఒక రిపోర్ట్ వస్తుంది. అది దయచేసి మీ పిల్లల ఫోన్లో చెక్ చేయండి ఒకవేళ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తూ ఉంటే. అలాగే రెగ్యులేటెడ్ యాక్సెస్, ఏజ్ అప్రోప్రియేటెడ్ ఫీచర్స్ అండ్ టైమ్ విండో డిజిటల్ యూజేజ్ ఉండాలి. అంటే ప్రతి యాప్ ప్రతి వ్యక్తి వాడడానికి అవకాశం ఉంది మన దేశంలో. దీన్ని ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేయాలి. నన్ను అడిగితే ఆధార్ లాంటి ఒక ఎంట్రీని పెట్టుకొని ఐడి కార్డుతోనే ఎంట్రీ చేయాలి. ఆ ఐడి కార్డులో ఉన్న ఫోటో ఈ వ్యక్తి ఫోటో మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా. అలాంటివి ఏవైనా కనుక చేయగలిగితే చెత్త కంటెంట్ ఏదైతే వస్తుందో సామాజిక మాధ్యమాల్లోకి అది తగ్గుతుంది. అలాగే కొలాబరేషన్స్ విత్ టెక్ కంపెనీస్, ఖచ్చితంగా ప్రభుత్వం టెక్ కంపెనీస్తో సేఫ్ మోడ్స్ కంటెంట్కి సంబంధించి ముఖ్యంగా పిల్లలకి కొంత కొలాబరేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గ్లోబల్ కోఆపరేషన్, ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా కలిసి రావాలి. ఉదాహరణకి ఫిన్లాండ్లో డిజిటల్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్, ఫ్రాన్స్లో మొబైల్ బ్యాన్ ఇన్ స్కూల్స్ లాంటివి తీసుకొచ్చారు. ఖచ్చితంగా భారతదేశంలో స్కూళ్ళల్లో ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అది డిగ్రీ కావచ్చు ఇంకోటి కావచ్చు, మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేయాలి ఫస్ట్. దెన్ ఓన్లీ స్కూల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. సో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క సోషల్ మీడియా యూజేజ్, రాంగ్ యూజేజ్ అనేదాన్ని ఆపచ్చు. సో దీనికి సంబంధించి రైట్ టు ప్రైవసీ 2021లో యూపీఎస్సీలో అడిగాడు ఈ ప్రశ్న. ఏ ఆర్టికల్లోకి వస్తుంది? అలాగే యువత మానసిక ఆరోగ్యం, విద్య, పనితీరు మరియు సామాజిక ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి చర్చించండి. యువతలో సోషల్ మీడియా బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి చర్యలను సూచించండి. 200 పదాలు. సో ఇది ఈరోజు క్వశ్చన్. డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. యూ క్యాన్ కంటిన్యూ విత్ దిస్. సో థ్యాంక్ యూ.